మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా అదర్ ఆర్గాన్స్‌తో పోలిస్తే పళ్ళ కోసం మనం ఎక్కువగా పట్టించుకోం. అవును. అస్సలు కేర్ తీసుకోమనమాట. ఏదో బ్రష్ చేసేసామా, రోజుకి 2 సార్లు బ్రష్ చేసేసామా, అయిపోయింది, హెల్తీగా ఉంది అని అనుకుంటాం. బట్ కానీ అసలు ఈ ప్రాసెస్ చెప్పండి. ఎలాంటి కేర్ తీసుకోవాలి? బ్రషింగ్ ఎలా ఉండాలి? ఎన్ని సార్లు చేయాలి అసలు రోజుకి బ్రష్ మనం? అంటే అండి, ఎప్పుడైనా వెన్ యూ ఫస్ట్ సీ అ పర్సన్, మనం ఫస్ట్ చూసేది ఫేస్. ఆ ఫేస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ ఇస్ యువర్ స్మైల్. సో మనం నవ్వేటప్పుడు అంటే మనం ఏం చెప్పకుండా వీఆర్ కమ్యూనికేటింగ్ అ లాట్. సో అలాంటప్పుడు యువర్ స్మైల్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి పళ్ళు బాగుండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ బ్రషింగ్. సో బ్రషింగ్ చేసేటప్పుడు ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు హ్యాండిల్. ఫస్ట్ మీరు ఎలాంటి బ్రష్ వాడుతున్నారు, దెన్ వాట్ కైండ్ ఆఫ్ అ పేస్ట్ ఆర్ యూ యూసింగ్. సో టెక్నికలీ మనం ఏం చెప్తామంటే, వెన్ యూ టేక్ అ టూత్ బ్రష్ ఒక 45 degrees యాంగిల్లో పెట్టాలి అని, దట్స్ వాట్ వీ సే. బట్ ప్రాక్టికలీ ఇట్ మైట్ నాట్ బీ పాసిబుల్. సో మనం బ్రష్ చేసేటప్పుడు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ మంచిగా అన్ని పళ్ళు చూసుకొని, అన్ని పళ్ళు జెంటల్గా, డోంట్ జస్ట్ స్క్రబ్ ఇట్, సాఫ్ట్గా టు అండ్ ఫ్రో మోషన్స్లో అలా బ్రష్ చేసుకోవాలి. ప్లస్ నాట్ జస్ట్ ద ఫ్రంట్ పార్ట్, లోపల మనం ఎక్కడైతే పళ్ళు చేసుకుంటామో దాట్ పార్ట్, చిగుళ్ళు, దెన్ యువర్ టంగ్, ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే నోట్ నుంచి వాసన రాకుండా నోరు ఫ్రెష్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అయితే కొంతమంది పళ్ళను అంతసేపు తోమకూడదు, పాడైపోతాయి, ఎనామెల్ పోతుంది అని చెప్పి కొంతమంది అంటారు. దీనికోసం మీరు ఏం చెప్తారు? యూజువలీ అండి, వాట్ వీ సజెస్ట్ ఇస్, ఇట్స్ అ రూల్ ఆఫ్ 2 to 2. సో అంటే 2 times a day, 2 minutes ఎవ్రీ టైమ్ యూ బ్రష్. 2 minutes పెట్టండి చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ దెన్ విజిట్ అ డెంటిస్ట్ ఎవ్రీ 2 years. సో దట్స్ ద రూల్ ఆఫ్ 2 to 2. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే, ద ఫస్ట్ థింగ్ మనం పొద్దున్న లేవంగానే ద ఫస్ట్ థింగ్ దట్ యూ డూ టు యువర్ సెల్ఫ్ ఇస్ బ్రషింగ్ యువర్ టీత్, రైట్? సో దానికి మనం కొంచెం టైం తీసుకొని మంచిగా స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ జెంటల్గా బ్రష్ చేసుకోండి. 2 minutes చేస్తే చాలు. బట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆర్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆర్ ఆఫ్టర్ అ మీల్. సో అలాంటప్పుడు మనం కొంచెం బ్రష్ చేసుకుంటుంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ లాంటివి ఏమైనా ఇఫ్ ఇట్ ఇస్ స్టక్ ఇన్ ద మౌత్, అది మనం బ్రష్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. సో నోట్ నుంచి వాసన రాదు. సో యూజువలీ 2 times a day is recommended. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు, ఇప్పటికీ కూడా స్టిల్ చాలా మంది ఒకసారి చేస్తే సరిపోతుంది కదా అని ఒక బద్ధకంతో ఉంటారనమాట. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు రోజుకి 2 times బ్రష్ చేయడం వల్ల ఆ యూజెస్ ఎలా ఉంటాయి? అంటే 2 times బ్రష్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్. మార్నింగ్ అలా లేవంగానే ఏదో అలా బ్రష్ చేసేసుకొని ఎవ్రీబడీస్ గోట్ టు గో బ్యాక్ టు దేర్ వర్క్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇట్స్ టూ మచ్ మోడిఫైడ్. అంటే స్టిక్కీ ఫుడ్ తింటాం, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అవటం. సో దీని వలన ఏమవుతుందంటే ద ఫుడ్ పార్టికల్స్ గెట్ స్టక్ ఇన్ ద మౌత్. సో దాని వలన మీరు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి వెళ్తున్నారు, లేదా యూ గోయింగ్ టు మీట్ అ ఫ్రెండ్ ఆర్ ఎనీవన్ అవుట్ సైడ్, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ నోట్లో ఉండటం వల్ల ఒకలాగా వాసన రావటం, మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆర్ అట్లీస్ట్ నైట్ ఆఫ్టర్ అ మీల్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ 2 సార్లు బ్రష్ చేసుకుంటే మీకు ఫస్ట్ క్యావిటీస్ రావు, నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దట్ ఇట్ వర్క్స్ ఆన్ యువర్ టీత్. సో దాంతో యాసిడ్స్ రావటం వలన ఏమవుతుందంటే మీ టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. సో యూజువలీ 2 సార్లు బ్రష్ చేస్తే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో నోరు బాగుంటుంది, ఓరల్ హెల్త్ ఇస్ మెయింటైన్డ్. సో జనరలీ 2 times ఇస్ ఆల్వేస్ గుడ్. ఓకే.